హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది వంకాయ ఫ్రై. డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ కూడా వేసి 1 కప్ పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ముక్కలంట్లకి పట్టేలాగా బాగా కలపాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో 4 పచ్చిమిర్చి చీలి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్లో ఆనియన్స్ వచ్చినాక 1 కప్ టమాటోలు కూడా వేసుకోవాలి. టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే వేగుతుంది. టమాటో ముక్కలు మొత్తం ఒకసారి వేసి కలిపినాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వంకాయలు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెట్టే ముందు మనం ఏ ప్లేట్లో అయితే కడిగామో అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్కి కొంచెం లైట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మధ్యలో అడుగు పట్టకుండా మొత్తం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం 20 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 20 మినిట్స్కి ఇలా అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొంచెం జల్లుకుంటే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై. ఒకసారైనా సరే ఇలా ట్రై చేయండి. మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.